Hello students, welcome to my channel chemistry.das. ఈరోజు మనం మ్యాటర్ గురించి, ఎలిమెంట్స్, ఆటమ్ అండ్ మాలిక్యూల్స్ గురించి నేర్చుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్, మీలో ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నీట్కి, ఐఐటికి, ఎంసెట్కి కావాల్సినటువంటి కంప్లీట్ బేసిక్స్ అన్నీ కూడా నేను మీ ఛానల్లో మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ కెమిస్ట్రీ. Number one is, so what is that? Number one is matter. చాలామందికి డౌట్ ఉంటుంది, ఏంటి అసలు మ్యాటర్ అంటే ఏంటి? మ్యాటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు దట్ మ్యాటర్, ఫస్ట్ మనం ఒక యూనివర్స్ తీసుకున్నట్లయితే, ఈ యూనివర్స్ ఇప్పుడు మనం ఉంది కదా, మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశాలు కావచ్చు, తర్వాత ఈ ఎర్త్, తర్వాత సోలార్ సిస్టమ్, తర్వాత ఇంకా గెలాక్సీస్, అట్లా చూసుకుంటూ పోతే ఈ విశ్వం అనేది, యూనివర్స్ అనేది చాలా, ఇట్ ఇస్ వెరీ బిగ్, వ్యాస్ట్. ఓకేనా? అయితే ఇంత పెద్ద యూనివర్స్ దేంతో తయారు చేయబడిందంటే, ఒకటి ఏంటంటే నంబర్ వన్ మ్యాటర్, నంబర్ టూ ఈజ్ రేడియేషన్. ఈ విషయంలో లేదంటే యూనివర్స్లో ఓన్లీ టూ థింగ్స్, ఓకేనా, ఓన్లీ టూ ఆర్ దేర్. వన్ ఈజ్ వాట్? మ్యాటర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ రేడియేషన్. సో రేడియేషన్ మీన్స్ వాట్? యూ కెన్ రైట్ ద రేడియేషన్ మీన్స్ సింప్లీ, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రేడియేషన్ ఈజ్ లైట్. ఓకేనా? లైట్ ఈజ్ ఎ రేడియేషన్. ఓకేనా? సమ్ రేడియేషన్స్ వీ కెన్ ఏబుల్ టు సీ, సమ్ వీ can't see. ఓకే, సో కమ్స్ హియర్ మ్యాటర్. అంటే ఇక్కడ మ్యాటర్ అంటే ఏంటంటే, సో మ్యాటర్ అంటే దాని డెఫినేషన్ ఎలా రాయొచ్చు అంటే, మ్యాటర్ ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ హ్యావ్ మాస్. ఓకేనా? ఎనీథింగ్ which occupies space and have mass. ఓకే, సో మ్యాటర్ అంటే ఏంటంటే ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్, ఓకే, అండ్ హ్యావ్ మాస్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. సో మ్యాటర్ అంటే ఎగ్జాంపుల్, అంటే మ్యాటర్ తెలుగులో ఏమంటారంటే పదార్థము అంటారు. మరి పదార్థం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పేపర్ ఉంది. ఈ పేపర్ అనేది కూడా ఇట్ ఈజ్ ఏ మ్యాటర్. ఓకే, తర్వాత మనం ఉన్నాం. సో మనం కూడా ఏంటంటే మ్యాటర్తోనే చేయబడ్డాం, మ్యాటర్. తర్వాత ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్, నీ చుట్టూ ఉన్న ఏదైనా సరే అన్నీ కూడా మ్యాటరే. ఎగ్జాంపుల్ ఎయిర్ తీసుకుందాం. ఎయిర్ మ్యాటర్. ఎందుకు ఎయిర్ మ్యాటర్ అయిందంటే, ఎయిర్ ఆక్యుపైయింగ్ సర్టన్ స్పేస్. ఎయిర్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఎంటర్ అయిపోయి ఆక్యుపై చేస్తుంది స్పేస్ని. కాబట్టి తర్వాత అంతేకాకుండా ఏంటంటే ఎయిర్ హ్యావింగ్ మాస్ ఆల్సో. ఓకే, అండ్ మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, చైర్స్ కావచ్చు, తర్వాత బుక్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటివి, నీ చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా ఏంటంటే మ్యాటర్. అంతేకాకుండా ఈ ఎర్త్ మీద ఉన్న ప్రతిదీ, తర్వాత ఎర్తే కాకుండా సోలార్ సిస్టమ్, స్టార్స్, ప్లానెట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాటర్ కింద. ఎందుకంటే వాటికి సర్టన్ స్పేస్ అనేది కావాల్సి వస్తుంది. సో ఎనీథింగ్ దట్ ఆక్యుపై స్పేస్ అండ్ హ్యావ్ ద మాస్ ఈజ్ కాల్డ్ ద మ్యాటర్. సో ఈ యూనివర్స్ మొత్తం కూడా ఓన్లీ టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మ్యాటర్ ఉంది, రెండవది రేడియేషన్ ఉంది. ఓకేనా? నెక్స్ట్, నౌ వాట్ ఈజ్ మెన్ బై second definition I told you, no? So the second one is, what is meant by element. చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు ఎలిమెంట్ ఏంటి? సో ఫస్ట్ డెఫినేషన్ చూసుకుందాము. ఇట్ ఈస్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్.
it is the basic form of matter. Basic form of matter. Okay, it is a basic form of matter that cannot be broken down. That cannot be broken down into simpler substances. Into simpler substances. Into simpler substances by using chemical reaction. By using chemical reactions. Okay, now, so what is the definition of the element? Element is the basic form of the matter that cannot be broken down into simpler substances by using chemical reaction. అంటే ఏ కెమికల్ రియాక్షన్ చేతైనా సరే ఆ ఎలిమెంట్ ఇంకా వేరే విధంగా మనం మార్చలేము. ఆ ఎలిమెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద హైడ్రోజన్ ఈజ్ దేర్. హైడ్రోజన్ ఈజ్ ద ఎలిమెంట్. హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ని ఏదన్నా కెమికల్ రియాక్షన్ ఉపయోగించి నువ్వు వేరే విధంగా హైడ్రోజన్ కన్వర్ట్ ఇంటూ ఎనీ అదర్ అంటే అవ్వదు. ఎందుకంటే హైడ్రోజన్ లాగానే ఉంటుంది. ఏ కెమికల్ రియాక్షన్తో చేసినా నీకు హైడ్రోజన్ టర్న్స్ ఇంటూ ఎనీ అదర్, ఇంకా వేరే విధంగా మారదు. హైడ్రోజన్గానే ఉంటుంది. అర్థమైందా? సో ఇట్ ఈస్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. ఏంటిది ఎలిమెంట్ అంటే? బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ that cannot be broken down into simpler substances by using the chemical reaction. Any chemical reaction if you use also, we can't change. Okay, that is called element. Mari examples of elements. What are the examples of elements? Examples, so many elements are there. At present, how many elements are there? At present, 118 elements are there. 118 ఎలిమెంట్స్. చూడండి, నీవు మనం తినే ఆహారం కావచ్చు, ఫుడ్ కావచ్చు, మనం ధరించుకునేటువంటి వస్త్రాలు కావచ్చు, క్లోతింగ్ కావచ్చు, మనం నివసించే ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎలిమెంట్స్తో తయారు చేయబడ్డాయి. కాబట్టి సో ఎలిమెంట్ ఈజ్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ దట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్. ఎగ్జాంపుల్స్ నీకు చాలా తీసుకోవచ్చు. ఇంకా గోల్డ్, సిల్వర్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, లైక్ దాట్ సో మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్. సరే, ఎలిమెంట్స్ గురించి ఇక్కడ ఆపేద్దాము. తర్వాత ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఆటమ్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ మెన్ బై ఆటమ్? ఆటమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలిమెంట్స్ అంటే ఏంటి? అవన్నీ కూడా ఎలిమెంట్స్ నథింగ్ బట్ ఆటమ్స్ ఓన్లీ. యాక్చువల్లీ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఆటమ్. సో ఆటమ్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎలిమెంట్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ particle of element. It is the smallest particle of element which take part in the chemical reaction. Which take part in the chemical reaction. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కనుక C+O2 ద కంబషన్ ఆఫ్ కార్బన్, లేదంటే కార్బన్ కనుక మనం మండించినట్లయితే, ఓకే, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎలిమెంట్ విచ్ టేక్ పార్ట్ ఇన్ ది కెమికల్ రియాక్షన్. దాన్ని ఆటమ్ అంటారు. ఇప్పుడు ఆటమ్ అంటే, ఇప్పుడు కార్బన్ ఆటమ్ తీసుకుందాం. ద సింబల్ ఫర్ కార్బన్ ఈజ్ C. అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుంది, ఎందుకంటే ఆక్సిజన్ అనేది సింగిల్గా ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఈ ఆటమ్సే కదా ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేది. ఈ రెండు కలిసిపోయి మనకి ఏమొస్తుంది అంటే CO2 అనేటువంటి ఒక కొత్త ప్రొడక్ట్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? సో కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఇదే కార్బన్ డైఆక్సైడ్. ఇవేంటి?
ఆటమ్స్ ఏం చేసినాయి అంటే జాయిన్ అవ్వటం, రీఅరేంజ్మెంట్ జరగటం, అలా జరిగి ఏమవుతుందంటే మనకి ఇక్కడ కొత్త ప్రోడక్ట్ని ఇచ్చింది. సో ఆటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎలిమెంట్ విచ్ టేక్ పార్ట్ ఇన్ ది కెమికల్ రియాక్షన్. ఇక్కడ కార్బన్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంది, ఆక్సిజన్ అనే అనదర్ ఎలిమెంట్. దీస్ టూ ఆర్ కంబైనింగ్ అండ్ ఫార్మ్ దట్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, దిస్ ఈజ్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఈజ్ finally molecule. So this molecule is divided into two types mainly. Molecule is divided into two types. One is element molecule. Second one is compound molecule. One is elemental molecule and second one is compound molecule. Element molecule means atoms of the same element. Atoms of the same element. I am writing here. So atoms of same element join together. Atoms of the same element join together gives element molecule. For example, hydrogen and hydrogen combining gives H2. H2 is the element, but it is a molecule, elemental molecule. Okay, now based on this elemental molecule, next oxygen and oxygen combine, it gives that O2. Nitrogen and nitrogen combining N2. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఏమైంది, సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అనేవి కంబైన్ అయ్యి మనకు మాలిక్యూల్ ఇస్తున్నాయి. అందుకని వీటిని ఏమంటారంటే ఎలిమెంటల్ మాలిక్యూల్స్ అంటారు. సో ఈ ఎలిమెంటల్ మాలిక్యూల్స్ని మనము ఎలిమెంట్స్ని డిఫరెంట్ టైప్స్లో చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే మోనో అటామిక్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ తీసుకు మోనో అటామిక్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ దీంట్లో ఇంకా వేరే అంటే ఒకటే ఉంటుంది ఆటం అనేది, ఈ ఎలిమెంట్ మాలిక్యూల్లో ఒకటే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు మనం, హీలియం ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. హీలియం తీసుకుంటే ఒకే ఆటం ఉంటుంది దాంట్లో. తర్వాత హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రేడాన్ అండ్ సో ఆన్. ఓకేనా, ఇవన్నీ కూడా ఎలిమెంటల్ మాలిక్యూల్స్ అంటారు, ఎలిమెంటల్. ఓకే, మోనో అటామిక్ ఎలిమెంట్స్. వీటిల్లో కంపల్సరీ ఎలిమెంట్లో ఒక సింగిల్ ఆటమే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే డై అటామిక్ మాలిక్యూల్. డై అటామిక్ మాలిక్యూల్ మీన్స్ ఈ మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి, 2 ఆటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్. ఇట్లా మనం తీసుకుంటే వీటిలో ఏముంటుందంటే రెండు అంటే ఒక్కొక్క మాలిక్యూల్లో 2 సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫార్మ్ ద ఎలిమెంటల్ మాలిక్యూల్. ఇక్కడ 2 ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటే ఎలిమెంటల్ డయాటమిక్ మాలిక్యూల్స్ అంటారు. ఇంకొకటి ఎలిమెంట్స్ ఇంకో రకం కూడా డివైడ్ చేయవచ్చు. ఎట్లాగంటే ట్రై అటామిక్, టెట్రా అటామిక్ రాయొచ్చు. ట్రై అటామిక్ ఎగ్జాంపుల్ చూద్దామా. ట్రై అటామిక్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్ ఈజ్ ఓజోన్, O3. ఈ ఓజోన్లో 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. అట్లాగే టెట్రా అటామిక్ మాలిక్యూల్స్లో ఏముంటాయి, ఎన్ని ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ P4 తీసుకుంటే ఇక్కడ పాస్పరస్ అనేటువంటి, ఇక్కడ పాస్పరస్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు
అది ఎలాగ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది అంటే 4 phosphorus